పెద్దపల్లి జిల్లా దర్బార మండలం నందిమేడారం రిజర్వాయర్ను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. రిజర్వాయర్లో తక్కువ నీటి నిల్వ ఉందని, దీనివల్ల పంట సాగు ఇబ్బంది కలుగుతుందని రైతులు వీప్ దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం ఆయన రిజర్వాయర్ను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. हरीश भाई ఊపూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేడారం చెరువు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నందిమేడారము గ్రామం నందిమేడారం చెరువు అంటే పేరువైనటువంటి చెరువు. ఇది కొన్ని లక్షలాది కుటుంబాలను కాపాడినటువంటి చెరువు, కన్నతల్లి లాంటి చెరువు. మరి ఈ చెరువును గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి రిజర్వాయర్ చేసి ఇక్కడ పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పైకి నీళ్ళు పట్టకపోవడం చొప్పదండి నుంచి కరీంనగర్ నుంచి సిద్దిపేట దొరగారికి, సిద్దిపేట దొర నుంచి గజ్వేల్ దొరగారికి, సిరిసిల్ల దొరగారికి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. మనం ప్రజలతో ఓట్లేసి ప్రజలకు గెలిపించినప్పుడు మనం ఏం చేయాలి? పైకి నీళ్ళు తీసుకోపోగా అద్దనద్దు, తీసుకోపో. కానీ మా ఇంటికాడ మా మేడారం గ్రామానికి సంబంధించినటువంటి ధర్మపురి నియోజకవర్గ రాయ కట్టుకున్నటువంటి రైతులను కాపాడుకుంటా మాకు ఎంత దీని కెపాసిటీ ఎంత నీటి సామర్థ్యం ఉండాలి, ఈ కింది వాళ్ళకి ఎంత నీళ్ళు ఇస్తామని మన వాటా తెలుసుకోవద్దా? హరీష్ రావు వచ్చి ఇదే పంప్ హౌస్ కోసం రోజు రాత్రి వచ్చి నైట్లో ఇక్కడ పండుకున్నటువంటి ఎవరో తెలియకుండా వచ్చి పత్తిపక్కల పోయి వండుకున్నాడు. ఇరిగేషన్ మినిస్టర్ వచ్చి ఇక్కడ నైట్లో రాత్రిపూట వండుకొని ఇక్కడ నీళ్లు మొత్తం అటు పట్టుకపోతా అంటే ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుడు అయితే ఒక మాట మాట్లాడలే. ఇలా పరిస్థితి ఏంటంటే ఇంత పెద్ద కన్నతల్లి లాంటి రిజర్వాయర్ చెరువు ఉంటే ఇక్కడ ఆయకట్టు కోసం నీళ్ళ కోసం మా రైతులంతా కూడా గత 15 రోజులకి వెళ్ళి నా దగ్గరికి, అధికారుల దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి మా నీళ్ళు వస్తలేవు, మా చెరువు సామర్థ్యం తగ్గిపోయింది, మా కెపాసిటీ తగ్గిపోయింది అని ఒక దిక్కు రైతుల బాధ. చెప్పుదామంటే సార్ ప్రభుత్వ పరంగా ఇంత సామర్థ్య పరంగా ఇంత ఉండాలని చెప్పేసి అధికారుల పరంగా కూడా కరెక్ట్ క్లియర్ దానికి ఆదేశాలు కూడా ఏం లేవు. నేను ఏదైనా కూడా మన ధర్మపురి నియోజకవర్గ ప్రజల యొక్క నమ్మకంతో, విశ్వాసంతో, మీ దయతో నేను గెలిపేదని ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో విప్పుగా నన్ను నియమించినందుకు మన నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 7 మండలాలు ఉన్నాయి. గోదావరి నదిపై ఆధారపడిన లిఫ్ట్లు కానీ ఈ మేడారం రిజర్వాయర్పై ఆధారపడేటువంటి చెరువులకు మీద ఆధారపడే ఆయకట్టు విషయంలో కూడా చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడిన, ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చెప్పిన. మా ధర్మపురి నియోజకవర్గానికి తలాపు గోదావరి ఉంటాయి, మనకు నీళ్ళ చుక్క రాదు. మా ధర్మారం మండలం మేడారం రిజర్వాయర్ ఉంటాయి, ఇక్కడ నీళ్ళ చుక్క రాదు. మేము కట్టినటువంటి చెరువు నింపుకుంటే ఆ చెరువు దయాదాక్షలతో నీళ్లు రావాలి. లేకపోతే మా నీళ్ళు లిఫ్ట్లు వేసుకొని పంపులు వేసుకొని పైకి పట్టుకుపోతారు. ఈ సినిమా మా రైతులంతా ఏం చూడాలి? ఆ నీళ్ళు పోతా అంటే కళ్ళెమ్మ నీళ్ళు తీసుకుంటే మా రైతులు చూడాలి. ఇది గత 10-15 సంవత్సరాల క్రితం రాజ్యమైనటువంటి పరిపాలన వాళ్ళ యొక్క నిర్వాహకం ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఏదైనా కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఈఎన్సీ అనిల్ గారితో మాట్లాడి, అదే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడితే సంతోషకరమైన విషయం ఏంటంటే ధర్మపురి గోదావరి మీద ఆధారపడ్డ రైతాంగానికి 1 TMC నీళ్ళు వదలడం జరిగింది. ఈరోజు మేడారం రిజర్వాయర్ ఆయకట్టుపై ఆధారపడ్డ చెరువు మీద నిలబడ్డారు. ఇప్పుడు ఈ స్వామి గారు వీరు మా లోకల్ తహసీల్దార్ గారు వచ్చారు. వీరందరూ కూడా వారి యొక్క సిఈ గారి ఆదేశాల అనుసారం ఇలా మధ్యాహ్నం ఈ చెరువు నింపడం జరుగుతుంది. ఈ చెరువుకు నీళ్ళు వచ్చే వేముల నుంచి నీళ్ళు వచ్చడానికి వచ్చే పంప్ హౌస్ ద్వారా నీళ్ళు వస్తే ఇక్కడ వాల్స్ పరంగా ఉంటే ఎవరు కూడా చెరువు నింపే విషయంలో పూట ఆ వాల్స్ కాడ ఇబ్బంది పెట్టకుండా రైతులు సహకరించాలని మరి ఈ చెరువు అయితే ఎప్పుడు ఎండలే శాసనసభ్యుడిగా భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని శాస్త్ర పరిష్కారం చేయాలి. మనకు నీళ్లు మన ఆయకట్టుకు, మన రైతాంగానికి ఈ మేడారం ఆయకట్టుకు, చెరువు కింద ఉన్నట్టు ఆయకట్టుకు నీళ్ళకి ఏ విధంగా రావాలో భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లో ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా నియోజకవర్గాన్ని తీసుకొస్తున్నా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి రైతుల అభిప్రాయం ప్రకారం శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనో, ఏ విధంగా ఈ ఆయకట్టు ఉన్నటువంటి రైతులను ఆదుకునే విషయంలో కూడా నిర్ణయాలు జరిగే విధంగా నేను నా యొక్క
ప్రయత్నము నా యొక్క ఆలోచన పరంగా మీ రైతుల ఆలోచన పరంగా ముందుకు పోతున్న విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి చీఫ్ ఇంజనీర్ గారికి మరి మేము అడిగిన వెంటనే వారు నీళ్ళు వదిలినందుకు ఈ గారు ఇక్కడ వచ్చినందుకు మరి ఇరిగేషన్ అధికారులకు మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన విషయాలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ విషయంలో కూడా రైతులు చెప్తున్నారు కొంతమంది. ఈ మేడారం గ్రామానికి సంబంధించిన రైతులకు చాలా మందికి రుణమాఫీ కాలేదంటారు. నేను ఇప్పుడు మీడియా ఇదైతే మాట్లాడిన వెంటనే అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే 2 లక్షల లోపు ఎవరైతే రుణమాఫీ కానీ వాళ్ళందరి సమస్య పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్